అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. అందరూ కలిసి గట్టిగా మన భాగాలను మనం చదువుదాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మరొకసారి చదువుదాం గట్టిగా. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వ సృష్టికి ఆధారభూతుడా, మరొకసారి నీ పాద సన్నిధిలో దేవా మరి ప్రార్థించటకు ఇచ్చిన కృపను బట్టి వందనములు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. తండ్రి, నీ దాసుని ఏర్పాటు చేసుకుని కారణం వాక్యం ద్వారా నాతో మాట్లాడిన విధానం బట్టి వందనములు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. అవును తండ్రి, ఈ రాజు నీ ప్రభు నీ సౌందర్యం కోరినవాడు. అవును తండ్రి, నా రాజు సౌందర్యం కలిగిన వాడు తండ్రి. అంతేకాదు కదా, దయగల మాటలు మరి పలికేవాడు తండ్రి. ఇంటి గొప్ప లక్షణము కలిగిన గొప్ప రాజుగా నా జీవితంలో ఉన్నందుకై వందనములు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. దేవా ఇటువంటి పాపంలో ఉన్నవాడిని, అరణ్యంలో ఎడారిలో పాడైన జీవితం కలిగిన వాడిని ఇట్టి నా కోసం నీ సౌందర్యమును దేవా మరి సమస్తం కూడా సిలువలో అప్పగించి దేవా మరి నా జీవితంలో మీరు చేసిన గొప్ప ఉపకారం బట్టి వందనములు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. లెబోనంత సౌందర్యము నువ్వు నాకు అనుగ్రహించినందుకే వందనములు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను. సౌందర్యం సొలొమోను యొక్క తెరలు అనబడిన రక్షణ మరి వస్త్రం అనే అలంకారంతో నన్ను అలంకరించినందుకే వందనాలు. అనేకమైన విషయాల ద్వారా నాతో మాట్లాడేందుకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. దేవా బలకు సమీపిస్తుండగా నీ వాక్యం చేత మా అందరితో మాట్లాడమని పెట్టుకుంటూ వస్తున్నాం. నిలువడుతున్న నేను దుమ్మునని ధూళినని ఎన్నికలేనిటువంటి ఒప్పుకుంటున్నాను, తృణమాత్రపు నరుడునని ఒప్పుకుంటున్నాను. దేవా మీరు నన్ను నేను ఖాళీ చేసుకుంటాను, వాక్యం చేత నింపుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సైన్యంలో పనిచేస్తున్న ఒక సైనికుడికి కబురు అందింది. నీ తండ్రి అవసాన కాలంలో ఉన్నాడు, అనగా వృద్ధాప్యంలో ఉన్నాడు, మరణించే స్థాయికి నీ తండ్రి వచ్చాడు, కాబట్టి నీవు త్వరగా రమ్మని కబురు వచ్చింది. సైన్యంలో పనిచేస్తున్న ఆ సైనికుడు అక్కడ లీవ్ పెట్టి తన ఇంటికి వచ్చాడు. వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని చూశాడు, ఏడ్చాడు, బాధపడ్డాడు. తండ్రిని మరి హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. అయితే అప్పటికే వృద్ధాప్యంలో ఉన్న తండ్రి, డాక్టర్స్ చెప్పారు, ఇంకా ఏ ఉపయోగం లేదండి, మీ తండ్రి ఇంకా కొద్ది రోజుల్లో చనిపోతున్నాడు, చివరి దశలో ఉన్నాడు, మనం ఏం చేయలేం, మీరు మీ ఇంటికి తీసుకెళ్ళొచ్చు అన్నారు. సరే, చాలా బాధతో కుమారుడు తన తండ్రిని ఇంటికి తీసుకెళ్ళాడు. అన్ని చోట్ల చూపించినా అదే పరిస్థితి ఉంది. సరే, ఇప్పుడు తండ్రి చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమాత్రం కూడా ఉపయోగం లేదు, బెడ్ రీడ్ అయిపోయినాడు, అంటే అలా ఉండిపోయినాడు. కదలలేని పరిస్థితిలో తండ్రి ఉన్నాడు. కుమారుడు చూస్తున్నాడు. బంధువులు స్నేహితులు అందరూ వచ్చారు, చూశారు. తండ్రి ఇంకా కొద్ది రోజుల్లో చనిపోతున్నాడు. అలానే కొన్ని రోజులు అవుతూనే ఉంది. తండ్రి మరి రోజు సిక్ అవుతూనే ఉన్నాడు. రోజు అనారోగ్యం పాలవుతున్నాడు. మరణానికి దగ్గర అవుతున్నాడు. అయితే ఈ విషయం ఏంటంటే, ఈయనకి అప్పటికే సైన్యం నుంచి వచ్చిన ఈ కుమారుడికి సెలవులు అయిపోయి కూర్చాయి. ఒక పక్క ఏమో తండ్రి మరణించడానికి దగ్గర ఉన్నా మరణించలేకపోతున్నాడు. ఒక పక్క ఏమో మరి తాను ఉద్యోగంలో మరి లీవ్ పెట్టి వచ్చాడు, లీవ్స్ అయిపోతున్నాయి. ఈయనేమో మరణించట్లేదు, మరణించే స్థాయిలో ఉన్నాడు. సరే, ఎట్లో మా తండ్రి మరి ఇప్పుడు మా తండ్రి బతికున్నా ఏం లాభం లేదు, నా తండ్రి లేవలేకపోతున్నాడు.
ఆయనలో ఏమి జీవం లేదు, తను ఎవరికి కూడా పనికిరాడు అనేసి ఆ కుమారుడు ఏం చేశాడంటే బ్రతుకున్న తండ్రిని తీసుకెళ్ళి సమాధి చేశాడు. ఈనాడు క్రైస్తవ సమాజం కూడా ఇలానే ఉంది. బ్రతుకున్న తండ్రి మరణించడానికి దగ్గరున్న కుమారుడు, క్షమించండి, మరణించడానికి దగ్గరగున్న తండ్రిని మరికొద్ది రోజులు చనిపోతాడు, మరికొద్ది రోజుల్లోనే చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆయన సమాధి చేయాలి. కానీ కుమారుడు ఏం చేశాడండి, తనకున్న అవసరతలు రీత్యా, తనకున్న పరిస్థితుల రీత్యా, స్థితులను బట్టి బతికున్న తండ్రిని సమాధి చేశాడు. ఈనాడు క్రైస్తవ సమాజం కూడా ఈ విధంగా ఉంది. ఈనాడు ఎందుకు మందిరాల్లో చాలామంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు బలలో చేయలేకపోతున్నారు? కారణం ఏంటంటే, ఆనాడు బతుకున్న తండ్రి నా కుమారుడు సమాధి చేశాడు. ఈనాడు దైవజనులు చాలామంది వారు మానవులు రక్షింపబడిన రక్షణ లేకుండా పాపంలో చనిపోకుండా ఉన్న మానవుల్ని తీసుకొచ్చి బాప్తిసం ఇస్తున్నారు. ఎప్పుడు బాప్తిసం ఇవ్వాలి? వాడు లోకానికి చనిపోవాలి, శరీరానికి చనిపోవాలి, మరణించాలి. అట్టి మానవునికి బాప్తిసం ఇవ్వాలి. వాడు పూర్తిగా మారు మనసు పొందాలి. క్రైస్తవ సమాజం ఏ విధంగా తయారైందంటే, ఈ విషయము ఖమ్మంలో బక్సింగ్ అంకుల్ గారు తొలినాళ్ళలో బక్సింగ్ అంకుల్ గారిని ఖమ్మం పిలిచారట. మిషనరీస్ వారు పిలిస్తే అప్పటికి అది యానివర్సరీ. అయితే దేవుడిని అడిగాడు బక్సింగ్ గారు, అయ్యా నేను వెళ్ళాలా వద్దా అంటే దేవుడు అనుమతి ఇచ్చాడు. దేవుడు అనుమతి ఇచ్చాడు. ఆయన బయలుదేరాడు. అయితే అక్కడంతా హడావుడి జరుగుతూ ఉంటే బక్సింగ్ గారు అడిగారు, ఏంటి ఇంత హడావుడి అంటే, అయ్యా కొన్ని ఒక 10 సంవత్సరాల కిందట 2222 మందికి బాప్తీసాలు ఇచ్చారు. ఈ సంవత్సరం మేము కనీసం 222 బాప్తీసాలు అని ఇవ్వాలా. బక్సింగ్ గారు అడుగుతారు కదా, ఫస్ట్ మాట ఏంటి? ఆర్ యు బోర్న్ అగైన్? వారు రక్షింపబడారా? వారు మానమోసు పొందారా? ఆ విషయం మాకు తెలీదయ్యా అన్నారంట. బక్సింగ్ గారు చాలా ఆశ్చర్యపోయారు. ఏం మాట్లాడుతున్నారు? ఒక వ్యక్తికి మారు మనసు లేకుండా బాప్తిజమా? లేదయ్యా, మాకు టార్గెట్లు ఇచ్చారయ్యా. ప్రతి ఒక్కరికి ఒక 10 మందికి, నా మట్టుకు ఒక 10 మందికి, నా మట్టుకు ఒక 20 మందికి మాకు టార్గెట్లు ఇచ్చారయ్యా. ఈ సంవత్సరం మేము 222 మందికైనా మేము బాప్తీసాలు ఇవ్వాలి. బక్సింగ్ గారు అన్నారు, చాలా తప్పు చేస్తున్నారు. లేదండి ఆల్రెడీ సమయం దగ్గర పడిపోయింది, మేమేం చేయలేం. బక్సింగ్ గారు చాలా బాధపడ్డారు, ప్రార్థన చేశారు. కుంభవర్షం లేదా నిన్న రాత్రి కొట్టింది చూడండి, దడ్డ ఏం కొట్టిందండి బాబా. ఎక్కడ ఆఫీస్లో పోయినా అదే సౌండే, అదే చెప్తున్నారు. ఎక్కడ పోయినా సుమారు 1.5 గంట మన చెవుల దగ్గర డన్ 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 అని కొడితే ఇలా కొడితే ఎలా ఉంటుందో ఆ సౌండే ఉంది. కింద జనరేటర్ ఆన్ చేసింటే కూడా వినపడలేదు మాకు. కుంభవర్షం పడింది. బక్సింగ్ దగ్గరికి వచ్చారంట మిషన్, అయ్యా ప్రార్థన చేయ, ఇన్ని వేల మందికి సమకూర్చబడుతున్నాం, మేము యానివర్సరీ చేసుకుంటున్నాం అయ్యా. సార్ ప్రార్థన చేశారు. వర్షం ఆగిపోయింది. మీటింగ్స్ జరిగాయి. మీటింగ్స్ అలా అయిపోవడం, మళ్ళీ కుంభవర్షం స్టార్ట్. ఎందుకంటే మీటింగ్ అయిపోయింటే మళ్ళీ ముంచుతారు కదా, అంతే కదా, ముంచడమే స్టార్ట్. అప్పుడు అందరూ వచ్చారు, అయ్యా మేమేం బాప్తీసాలు ఇవ్వట్లేదయ్యా. ఎందుకు చెప్తున్నాను స్నేహితుడా అంటే, ఆనాడు బతుకున్న తండ్రిని సమాధి చేసినప్పుడు మనకు ఈ కథ వింటున్నప్పుడు కోపం వచ్చింది. ఎంత దుర్మార్గుడు అది కుమారుడు, ఎంత దుర్మార్గుడు.
బతుకుని తండ్రిని సమాధి చేశాడా అనుకున్నవే మనం. ఈనాడు చాలామంది పాపంలో చనిపోకోకుండా సమాధి చేశారు. వాళ్ళు ఏం చేశారంటే బాప్తిసం తీసుకొని ఆత్మీయంగా చనిపోయారు. ఆనాడు భౌతికంగా ఆ తండ్రి చనిపోతే ఈనాడు మారు మనసు లేకుండా పాప క్షమాపణ లేకుండా బాప్తిసం తీసుకున్న వారు ఆత్మీయంగా చనిపోయారు. అందుకే మన జీవితంలో సార్వత్రిక మందిరాలలో విశ్వాసం లేదు. బాప్తిసం తీసుకున్నామని పేరు మట్టుకే కానీ వారి జీవితంలో ఆత్మీయత లేదు. కారణం ఏంటంటే వారు మారు మనసు పొందలేదు. వారు ఏం లేదండి, వారు మారు మనసు పొందలేదు. రండి, ఉపోద్ఘాతమైంది అంశాన్ని పొందాం. రండి, సామెతలు 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 2:21. సామెతలు 2:21 చదవండి. యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేనివారు. ఈరోజు మన అంశం ఏంటంటే మనం లోపము లేని వారై ఉండాలి. మన జీవితంలో డిఫెక్ట్, లోపం ఉంటే దేవుడు మనల్ని ఎన్నడూ అంగీకరించాడు. ఒక మంచి మాట ఉంటుంది చూడండి, ద్వితీయోపదేశకాండం 15:21 చదవండి. ద్వితీయోపదేశకాండం 15:21. ద్వితీయోపదేశకాండం 15:21. అది దేవునికి అర్పించేది ఏదైనా మన జీవితంలో లోపం ఉండకూడదు. ఎంత మంచి మాట. దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండినలా నీ దేవుడిని యెహోవాకు అర్పించకూడదు. సాధారణంగా మనకు ఒక అలవాటుగా ఉంటుంది. ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడు దాన్ని నీట్గా చెక్ చేస్తాం. కింద నుంచి పైవరకు చెక్ చేస్తాం. ఇలా చిన్న గీత పడింది అనుకో, కొంచెం పక్కన పెట్టి బ్రదర్ కొద్దిగా లోపల ఇంకో స్టాక్ ఉంటుంది అంటాం. ఈ అలవాటు మీకు ఉందో లేదు కానీ నాకుంది. చిన్న గీత అన్నా దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయాలా? నేను కొత్తది కొంటున్నాను కదా, దానికి వేళ చెల్లిస్తున్నాను కదా. అందరూ సాధ్యమైనంత వరకు ఉంటుంది అటువంటి అలవాటు. చిన్న గీత అన్నా స్క్రీన్కి అలా గీచుకున్నా మనం యాక్సెప్ట్ చేయలేం. అలాగనే మన జీవితంలో మనం లోపము లేని వారే ఉండాలి. ఎంత మంచి మాట రాయబడిందంటే ఇక్కడ, దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గ్రుడ్డితనమైనను మరి ఏ లోపము కూడా ఉండకూడదు. దేవునికి అర్పించేది ఏదైనా కూడా దాంట్లో లోపం ఉండకూడదు. ఈనాడు బల్లకు సమీపం మునుపు మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో మనలో లోపం ఉంటే దేవుడు మనల్ని ఎన్నడూ కూడా అంగీకరించడు మనల్ని. ఎంత మంచి మాట రాబడిందంటే అనగా కుంటితనమైనను గుడ్డితనమైనను. చూడండి, ప్రసంగిలో ఒక మాట ఉంటుంది. ప్రసంగి 1:15 తీసిన వారు చదవండి. ఒకటి 15 సిస్టర్. 1:15 ప్రసంగి చదవండి. వంకరగా నున్న దానిని చక్కపరచ సఖ్యము కాదు, లోపము గలది లెక్కకు రాదు. లోపముగా ఉండే వాటిని లెక్కలో తీసుకోలేం. గుర్తుపెట్టుకోండి, ఎంత మంచి మాట రాబడింది. వంకరగా నున్న దానిని చక్కపరచ సఖ్యము కాదు, లోపము గలది లెక్కకు రాదు. నీలో లోపము ఉంటే నువ్వు లెక్కకు రావు, కౌంట్లోకి రావు, దేవుని దృష్టిలోకి నువ్వు రావు.
ఆ లిస్ట్లో నీ పేరు ఉండదు. అది చూసాం కదా, కుంటిదైనను గుడ్డిదైనను అటువంటి లోపము అని వాటిని మనం అర్పించకూడదు దేవునికి అర్పించేటప్పుడు. ఎక్కడ రాయబడింది మంచి మాట, వంకరగానున్న దానిని చక్కపరచే సఖ్యం కాదు, లోపము గలది లెక్కకే రాదు. బలకు సమీప మునుపు లెక్కకే రాని స్థితిలో నువ్వు ఉంటే మనం పరీక్షించుకోవాలి. లోపం లేకుండా ఉండే లక్షణాలు ఏంటి? ప్రసంగి 5:1 రాయమంటుంది. నీ ఒక చదవని ఇస్తారన్నమాట. నీ ప్రవర్తన అంతటిలో అదే లోపం లేని వారి లక్షణాలు ఇవి. కరోనా లక్షణాలు చూసినాం కదా. లోపం ఉండవు వాళ్ళలో. వాళ్ళ జీవితంలో రక్షింపబడిన నాటి నుండి కూడా లోపం ఎన్నడూ ఉండదు. ఏం లక్షణం ఏంటి అంటే, మొట్టమొదటి లక్షణం ఏంటి వాళ్ళు ఏంటండి, ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటారు. వారు ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటారు. రెండోది, వారు పలికే ప్రతి మాటలో వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఎఫ్ఎస్సి 5:4 చదవండి. సమయానుకూలంగా నేను ముందుగా చూపించట్లేదు. ఎఫ్ఎస్సి 5:4 ఉంటుంది. వారి ప్రతి మాట, బూతులైనా చెడ్డ మాటలైనా ఇతరులకు విసిగించే మాటలైనా వారి జీవితంలో ఉండవు. వారు పలికే ప్రతి మాట అది ఉప్పు వేసినట్టుగా ఉంటుంది. ప్రవర్తన మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మూడోది, వారు లోకంలో రాజీ పడరు. అది చదువుదాం. ఎజ్రా 10:11 చూడండి. ఎజ్రా 10:11 చూడండి. కాబట్టి లోకంలో రాజీ పడరు. లోపం లేని వారి యొక్క లక్షణాలు ఏంటంటే వారి ప్రవర్తన బాగుంటుంది. లోపం లేని వారి యొక్క లక్షణాలు ఏంటంటే వారి మాటలు బాగుంటాయి. లోపం లేని వారి లక్షణాలు ఏంటంటే వారు లోకముతో రాజీ పడరు. ఎంత మంచి మాట రాయబడిందండి. మరొకసారి చదవనిస్తారు అన్నమాట. కాబట్టి మీ పాపం ఒప్పుకొని, పాపం ఒప్పుకోవడమే కాదు, ఒక రక్షింపబడిన మానవుడు విశ్వాసి పాపం ఒప్పుకోవడమే కాదు, ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నటకు సిద్ధపడాలి. చదవండి సిస్టర్. అది ఎన్నడూ రాజీ పడేవాళ్ళు. వారి జీవితంలో వారు ప్రత్యేకంగా జీవించుటకు ఏ విషయంలోనూ రాజీ పడరు. లోకంతో రాజీ పడరు. వారు పాపములు ఒప్పుకొని, ఇక రాయబడింది, వారు పాపములు ఒప్పుకొని ఏం చేశారండి, ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటారు. ఇది లోపం లేని వారి యొక్క లక్షణాలు. ఇప్పుడు లోపం ఉండేవారి లక్షణాలు చూద్దాం రండి. యాకోబు 4:17 తీయండి. ఇప్పుడు లోపము ఉన్నవారి లక్షణాలు, లేనివారి లక్షణాలు చూసాం, ఉన్నవారి లక్షణాలు చూద్దాం. ఇప్పుడు డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తున్నాం, స్పిరిచువల్ డయాగ్నోస్టిక్ సెంటర్. ఇప్పుడు ఏ లోపాలు ఉన్నాయో మనం ఎత్తుక్కుందాం. 4:17 చూశారండి. ఇది మొట్టమొదటి లోపం ఉన్నవారి యొక్క లక్షణాలు ఏంటంటే, ఏమండి ఆత్మీయ జీవితంలో మనకు లోపం అంటే, మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపం కలుగను. నీకు తెలుసు ఈ విషయంలో నేను మేలు చేయొచ్చు, కానీ నీ చెయ్యి కూర్చవుతుంది, నీ చెయ్యి పోవట్లే ముందుకి. దేవుని పని కోసం నీ కాలు ముందుకు వెళ్ళట్లే. దేవుని పని కోసం నీ చెయ్యి చాచట్లేదు. నువ్వు మేలైనది ఎరిగిండి ఎంత మంచి. కాబట్టి మేలైనది చేయని ఎరిగి నీకు తెలుసు ఇది నేను చేయగలను అని తెలుసు. నీకు మేలైనది నెరిగియు ఇది మేలు అని నీకు తెలుసు, కానీ నువ్వు చేయవు. కానీ నువ్వు విశ్వాసవే, కానీ నువ్వు రక్షింపబడిన ప్రజవే, కానీ నువ్వు మేలు చేయవు. ఇది లోపం మనలో. బల్లకు సమీప మునుపు ఈ లోపాన్ని మనం సరి చేసుకుందాం. లోపము గల వారి యొక్క లక్షణాలు ఇవి.
రెండోది చూద్దాం రండి. రెండోది రోమా 1:21. రోమా 1:21 రెండో లోపం లక్షణం. ఇది ఇంకో లోపం. వారు దేవుని ఎరిగియు ఆయన దేవునిగా మహింపరచలేదు. చాలు సిస్టర్, దేవుడు అంటే తెలుసు కానీ దేవుని మహింపరచం. యేసు ప్రభు దేవుడని, ఆయన రక్షకుడని, ఆయన కలువరిశిలలో ప్రాణం పెట్టాడని అన్నీ ఎరుగు మనం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు 1:21 ఎంత మంచి మాట, మరియు వారు దేవుని ఎరిగియు ఆయన దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదములు యందు వ్యర్థులేరి. డిస్కషన్ ప్రతి దానికి డిబేట్ ప్రతి దానికి డిస్కషన్. దేవుని మహింపరచావు కానీ వేరేవన్నీ మాట్లాడతావు, వేరేవన్నీ నీ జీవితంలో వేరేవి ఏవేవో మాట్లాడతావు. అది దేవునికి మహిమకరమే కాదు కానీ నువ్వు డిబేట్ చేస్తావు, డిస్కస్ చేస్తావు. ప్రతి దానికి అనవసరమైన వ్యర్థమైన, ఇక్కడ రాబడింది తమ వాదములు యందు వ్యర్థులైరి. మహింపరచలేదు, దేవుని ఎరిగి మహింపరచలేదు. మేలైనది ఎరిగి కూడా ఏం చేశారండి? మేలైనది ఎరిగి కూడా వాళ్ళు మేలు చేయలేదు. రెండు లక్షణాలు చూసాం కదండి మన జీవితంలో. మూడోది చూద్దాం రండి. మూడోది ఆదికాండము 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, అయ్యా ఆదాము ఎక్కడున్నావు? చదవండి సిస్టర్. భయపడి దాక్కుంటున్నా నేను. చదవండి సిస్టర్. అయ్యా ఆదాం గారు బాగానే ఉంది, అసలు దిగంబరని నీకెవరు చెప్పారు? దానికి ఆన్సర్ చూడండి, చదవండి సిస్టర్ ఆ మాట. ఇక్కడ ఆగండి. క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటండి? ప్రభు ఏమడిగాడు అసలు? మాట మరి అందరూ చదువుదాం. ఎన్నో వచ్చిన సిస్టర్ అది? 11 అందరూ చదువుదాం. అందుకు ఆయన నీవు దిగంబరి అని నీకు తెలిపిన వాడేవాడు, నీవు తినకూడదని నేను ఆక్రమించిన వృక్షఫలం తింటివా అని అడిగిన. ఆన్సర్ చూడండి 12. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షంలో కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిన. నేను ఆ టైప్ మెంటాలిటీ మన జీవితంలో. అయ్యా నేను ఏదో అవునయ్యా నువ్వు ఆజ్ఞాపించినావు, అది తినొద్దని చెప్పావు, నన్ను క్షమించిదేవా. ఇది రావాలా. పాపాన్ని ఒప్పుకునే బదులు పాపాన్ని కప్పుకుంటున్నాం. లేదా ఇటువంటి నేచర్ మనకు ఉంది. పాపాన్ని ఒప్పుకున్నందుకు బదులు పాపాన్ని కప్పుకుంటున్న మానవులు, మేలైనది ఎరిగి ఉండి కూడా మేలు చేయని మానవులు కదండి. అంతేనా? దేవుడని యేసుక్రీస్తే ప్రభు అని దేవుడు ఎరిగి ఉండి కూడా దేవుని మహిమపరచని మానవులు. ఎక్కడ రాయబడింది? పాపాన్ని ఒప్పుకోకుండా పాపాన్ని కప్పుకునే మానవులు. ఇది అండి లోపం అంటే. ఇది లోపం. ఈనాడు లోకం ఎలా ఉందంటే ఈనాడు లోకంలో లోపం అంటే ఎలా చూస్తారంటే, అది కూడా బైబిల్లో మంచి మాట ఉంది. రండి ఒక మంచి వ్యక్తిని చూపిస్తాను. 2 సమూయేలు. ఈనాడు లోకం ఎలా చూస్తుంది లోపం అంటే? 2 సమూయేలు 14:20 చూడండి. 2 సమూయేలు 14:25. ఈరోజు ఏమో సౌందర్యం మనం వదలట్లేదు మన మందిరాన్ని. ఆరాధన మొదలుకొని సౌందర్యం ఈ రాజు నీ ప్రభు. కాబట్టి ఇక్కడ ఎంత మంచి మాట్లాడాడంటే, ఇశ్రాయేల్ అందరిలో అబ్షాలోము అంత సౌందర్యం గలవాడు ఒక్కడు లేడు. అక్కడ తర్వాత అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము అతనందు. కరెక్టే, ఫిజికల్గా ఓకే, నిజంగానే చక్కని అందగాడు. దాని గురించే వివరించాడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము అతను లేదు. అంటే ముక్కు చక్క ఉంది,
చక్కని అందగాడు, మంచి ఫిజికల్ బాడీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కానీ నిజంగా ఆయన లోపం లేనివాడండి. తండ్రికి వ్యతిరేకంగా జీవించినవాడు, అపవిత్రమైన పరిస్థితుల్లో జీవించినవాడు అబ్షాలోం. కానీ ఇక్కడ రాబడింది సౌందర్యం గురించి వివరింపబడింది. సౌందర్యం గురించి అతను అరికాలు మొదలుకొని తలలో అంతవరకు ఏ లోపం లేదు. అంత అందగాడండి ఆయన, అంత బ్యూటీ. ఈనాడు కూడా ఎంతోమంది మనము చాలా అందగాలను చూస్తాం కదండి. మంచి బ్యూటీ అంటే అందాల పోటీలు కూడా జరుగుతూ ఉంటాయి బయట. వాళ్ళు చాలా చక్కగా అందంగా ఉంటారని మరి వాళ్ళకి మంచిగా ఏమంటారు రివార్డ్స్ వస్తాయి కదా. ఇండియాలోను తర్వాత టోటల్ వరల్డ్ క్వీన్స్ వాళ్ళు ఎందుకంటే చాలా బ్యూటీగా ఉంటారని వాళ్ళకి ఆ పోటీల్లో వాళ్ళు గెలిచేవారుగా ఉన్నారు, సౌందర్యంగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఈ మాట చూడు ఎంత మంచి మాట రాయబడిందంటే, ఇశ్రాయేలు అందరిలో అబ్షాలోమంత సౌందర్యం గలవాడు ఒక్కడు లేడు. మనం ఇళ్ళలో కూడా అంతే కదండి. ఒకసారి పొగుడుతూ ఉంటాం, ఒకసారి మనల్ని అంటారు నీ ముక్కు ఎప్పుడు వంకరలా ఉంటుంది, బట్టలు తగిలించుకోవచ్చు అంటుంటారు కొంతమంది. అంటే మనల్ని రకరకాల పేర్లు పెడుతుంటారు. కానీ ఈయనకి ఆ పేరే లేదు. బైబిల్ అంటుంది ఇశ్రాయేలు అందరిలో అబ్షాలోమంత సౌందర్యం గలవాడు ఒక్కలేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపం అతనికి కనుక్కోలేం, అంత అందగాడు. బైబిల్ ఏమంటుంది తెలుసా ఈ సౌందర్యం గురించి? రండి దాని గురించి కూడా చెప్దాం. ఇదే సౌందర్యం గురించి బైబిల్లో ఏముంటుంది? సామెతలు బ్రదర్ అది బాగానే ఉంది. ఇంకొద్ది ముందుకు వెళ్దాం. 11:22 కరెక్ట్ రెఫరెన్సే. ఇంకొకటి ఇది, ఇంకొక డైమెన్షన్, ఇంకొక ఆలోచన. 11:22 ఇక్కడ పట్టుకోండి. వివేకము లేని సుందర స్త్రీ. ఇప్పుడు చెప్పండి, పందే ఘోరం, దాని ముక్కు ఇంకెంత ఘోరం. అక్కడ స్త్రీ అని పెట్టుకుందాం, మనం కూడా పెట్టుకుందాం, పురుషులు పెట్టుకుందాం, మళ్ళీ వాళ్ళు ఫీల్ అయితే వాళ్ళకి ఇబ్బంది కదా. వివేకం లేని సుందర పురుషులు మనం అనుకుందాం, వివేకం లేని సుందర స్త్రీని ఆల్రెడీ ఉంది కాబట్టి వాళ్ళు అనుకుంటారు, పర్వాలేదు. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న అది ఇది సౌందర్యం, ఇది దేవుడిచ్చిన సౌందర్యం ఇది. కావున మనకి ఇప్పుడు ఇందాక ఆరాధన వాక్యంలో ఉన్నాం, అసలైన సౌందర్యం ఏంటి? లెబోనులా వంటి సౌందర్యం, సొలొమోను తెరల వంటి సౌందర్యం, ఒలివా చెట్టు అంత సౌందర్యం. ఇంకోటి కూడా సౌందర్యం విషయం, ఎరుషలేము లాంటి సౌందర్యం. అటువంటి సౌందర్యం మనకిచ్చాడు ప్రభు. ఈ లోకంలో కొంతమంది అందాన్ని బట్టి ఎంత గర్విస్తారో మీకు తెలుసో లేదో. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బంధువులు కానీ స్నేహితుల్లో కానీ కొంతమంది చూసే వారు అందాన్ని బట్టి ఎంత మురిసిపోతారో వాళ్ళ అందాన్ని బట్టి. వాళ్ళని చూసినప్పుడంతా నాకు ఇది పంది ముక్కుకున్న ఆ కమ్మే గుర్తొస్తుంది. ఎందుకంటే వారి జీవితంలో వివేకం లేదండి, వివేకం లేదు. కానీ వారు అందాన్ని బట్టి వారు మురిసిపోయేవారుగా ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే అంశం ఏంటంటే, మన జీవితంలో లోకం ఏం చూస్తుందంటే లోపము అంటే ఫిజికల్ చూస్తుంది, ఫిజికల్ బాడీ చూస్తుంది కాదు, అంతరంగం చూడాలి. మన అంతరంగంలో ఎన్ని లోపాలు ఉన్నాయి, లోపం కలిగిన వారి లక్షణాలు మనం చూసాం. లోపము ఎవరు కలిగి ఉంటారు? దేవుని మందిరంలో ప్రవర్తన సరిగా లేదు వారి జీవితంలో. క్షమించండి, లోపం లేనివారు ఎవరంటే ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండేవాళ్ళు. లోపం లేనివారు ఎవరండి? రెండో చూసాం మనం. లోపం లేనివారు ఎవరంటే కాదండి, లోపం లేనివారు ఎవరండి? లోపం లేనివారు పలికే ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఉంటారు, లోపం లేనివారు. మూడోది, లోపం లేనివారు ఎవరంటే వారి జీవితంలో ప్రత్యేకపరుచుకుంటారు. వారు ఏ విషయంలో రాజీపడరు, ఏ విషయంలో వారు రాజీపడరు, అంతే రాజీపడరు. మనం జీవితంలో అన్ని రాజీ పడుతూనే ఉంటాం. అన్ని విషయంలో కాంప్రమైజ్. లోపం ఉండేవారు కూడా చూసాం. ఎవరండి వాళ్ళు? మేలైన తెలుసు, ఈ మందిరంలో నేను ఏదో మేలు చేయొచ్చు కానీ మేలు చేయం. రెండోది చూసాము, దేవుడు అంటే తెలుసు కానీ మేము మయంపరచాం. మూడోది చూసాం కదా, పాపాన్ని ఒప్పుకునేది బదులు పాపాన్ని కప్పుకుంటాం. ఆదాము గారిని చూసాం.
ఇది అండి విషయం. ఒక ముగ్గురిని చూద్దాం, ముగ్గురిని పిలుద్దాం బైబిల్లో నుంచి. మొట్టమొదటి దానియేలు గారిని పిలుద్దాం. దానియేలు 6:4. దానియేలు గారు మీరు లోపం లేని వారు ఎవరో చెప్పండి అంటే ఆయన అంటాడు, లోపం లేని వారు నేను చెప్తా కదా రండి. దానియేలు 6:4 తీయండి. ఇక్కడ పడి దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు గాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకే రాజులు మారుతున్నారు తప్ప దానియేలు మారలేదండి. దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. ఇది బల్లకు సమీప మునుపు దానియేలు లాంటి జీవితం మనలో ఉండాలి. ఎంత మంచి మాట రాబడిందంటే, నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు ఆయన. మనకి నమ్మకం, మన జీవితంలో మనం ఎన్నిసార్లు అపనమ్మకస్తున్నాం. ఆయన నమ్మదగిన వాడే, మనం నమ్మదగిన వరం కాం. అనేకసార్లు మన జీవితంలో నమ్మకత్వం కోల్పోయాం. ఇక రాయబడింది, నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయనివాడు. ప్రభు బల్లకు సమీప మునుపు పరీక్షించుకుందాం. మన లోపాలు మనం సరి చేసుకుందాం. డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తాం, పలానా రోగం నీకు ఉందంటే తిట్టేస్తాం. వాళ్ళని ఏమన్నా బుద్ధి ఉంది నీకేమన్నా, నాకు ఈ రోగం ఉందంటో ఏం మాడుతున్నాను అంటామా మనం ఏమన్నా? చక్కగా అప్పటికే 7 మోగం వచ్చేస్తుంది దాన్ని చూసినట్టునే కదా. ఇంప్రెషన్ అని ఉంటుంది దాని కింద, అది ముందుగా చదువుకుంటాం. మన డాక్టర్ కాడికి వెళ్ళి ఆ ఇంప్రెషన్ చదివి చెప్తాడు. అందుకంటే ముందే ప్రేయర్ చేసుకొని, దేవా సహాయం తెచ్చేయి, ఈ రిపోర్ట్లో ఏం లేకుండా కృప తెచ్చేయి, అన్నీ ఇవే చూసుకుంటే కొంచెం అదేదో ఆ లాంగ్వేజ్ కొన్నిసార్లు మనకు తెలియదు. డిఫరెంట్గా ఉందిరా అని డాక్టర్ కాడికి పోతాం, పలానా రోగం నీకుంది అంటాడు. ఇంకా అప్పుడు స్టార్ట్ మనకి, అప్పుడు వస్తుంది దీనత్వము. అప్పుడు మొదలు మనకి మన జీవితంలో కదా. అంతవరకు దీనత్వం ఉండదు, గర్వము, అహంకారము ఎన్నెన్నో మనలో. అప్పుడు ఎంత అబ్బా దేవా. ఇంకా ఆ రోజు నుంచి ప్రార్థన స్టార్ట్, ఆ రోజు నుంచి దేవుని మందిరానికి రావడం మొదలు కదండి. అందుకే ఒక దైవజనుడు నాకు చెప్పాడు, చూడు శేఖర్, కొంతమంది ఎలా ఉంటారంటే వారి జీవితంలో డబ్బన్న పోవాలా, అనారోగ్యమైన రావాలా, ఏదో అనుకూలమైన పరిస్థితులను వారి జీవితంలో రావాలి. అంతవరకు దేవుని దగ్గర రారు. అంత పరిస్థితి మనకెందుకు? మనకు తెలుసు కదా, మన ప్రభు అంటే మనకు తెలుసు. మనం మహింపరుద్దాం దేవుని. మేలనేది ఏదో మనకు తెలుసు. మన జీవితంలో మేలు చేద్దాం. తప్పేదో మనకు తెలుసు, కప్పిపుచ్చుకోవద్దు, ఒప్పుకుందాం. ఒప్పుకుంటే దేవుడు విడిచిపెడతాడు. సూక్ష్మంలో మోక్షం ఉంది. అటు ఇంకొక వ్యక్తిని చూపిస్తాను, సమయానుకూలంగా వెళ్ళాలి కాబట్టి ఇంకొక వ్యక్తిని చూపిస్తాను. ఆయన దావీదు. ఇంకొక వ్యక్తి చూపించేసి నేను మూవ్ చేసుకుంటాను. మొదటి సమూయేలు 24 11 నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నాలో తప్పిదము ఎంత మాత్రము లేదని నీవు తెలుసుకునుము. నీ విషయమై నేను ఏ పాపం చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణం తీయవలే నన్ను తరుముచున్నావు. ఓ మామా, సౌలు మామా, ఎందుకు తరుముతున్నావు? చెప్పుడు మాట్లాడినావు, ఏమనిన్నావు? నేను నిన్ను చంపుతానని వేరే జనాలు నీతో చెప్తే నన్ను చంపడానికి వచ్చావు. అడ్డంగా దొరికావు. ఇప్పుడు నువ్వు ఎట్లా దొరికావు? అడ్డంగా దొరికావు. చూడు ఆ మాట అన్నాడు, ఏమన్నాడు? నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని కనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రము రాదు. అనుకుంటే నేను ఇప్పుడు చంపగలను. ఎవరు అంటున్నారు ఈ మాట? దావీదు. ఎవరితో? సౌలుతో ఉంటున్నాడు. సౌలు ఎవరు? సొంత మామ, పిల్లనిచ్చిన మామ. దేనికి వచ్చాడు? అసూయ చేత దావీదుని చంపాలనుకున్నాడు. సొంత మామ అల్లుణ్ణి. చూడండి ఎంత దారుణమో. ఇప్పటికీ ఉంది ఇటువంటి అసూయలు.
రాయబడింది ఎంత మంచి మాట. ఇదిగో చూడుము, 2 సార్లు అన్నాడు, నా తండ్రి అన్నాడు. నా తండ్రి, ఎంత గౌరవం చూడండి దావీదు గారికి. అందుకే దేవుడు ఆయన మామూలు సామాన్యమైన ఆ మాట అనలేదు. ఆయన నా హృదయాను సారుడైన మామూలుగా అనలేదండి. అంతటి మంచివాడు దావీదు. ఎంత బాధపడినాడో తెలుసా? అభిషేకించిన వ్యక్తిని నేను సడన్గా టచ్ చేశానని. ఎంత మంచి మాట రాయబడింది. నీవు తెలుసుకున్నప్పుడు నీ విషయమై నేను ఏ పాపము చేయమని ఉండగా నీవు నా ప్రాణం తీవ్రను తరుముచున్నావు. ఇదే అండి రెండోదిగా మనం చూసాం. దావీదులో ఏ తప్పిదం లేదు, ఏ లోపం లేదు. దానియేలులో చూసాం ఏ లోపం లేనివాడే ఉన్నాడు. దావీదులో చూసినాము ఏమాత్రం తప్పిదం ఆయన జీవితంలో లేదు. కాబట్టి నా ప్రియ స్నేహితుడు, బల్లకు సమీప మునుపు పరీక్షించుకుందాం. చూడు దావీదు ఎంత మంచి మాట ఉన్నాడు. ఇక్కడ మంచి మాట చూపిస్తాను మీకు. 7వ వచనం చదవండి సిస్టర్. 9వ వచనం చదవండి సిస్టర్. సారీ, 24:9 చదవండి. అది చాలు సిస్టర్. ఎందుకు వింటున్నావు మా చెప్పుడు మాటలు? ఎందుకు వింటున్నావు? నేను చంపుతా. జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? చాలామందికి ఈనాడు చెప్పుడు మాటలు వినే అలవాటు ఉంది. పక్కన ఉంటారు కోటరి, వాళ్ళు ఏది చెప్తే అది వింటారు అంతే. అదే వేదం, అదే సత్యవేదం వాళ్ళకి. ఇక్కడ అంటున్నాడు దావీదు చాలా స్పష్టంగా, జనులు చెప్పిన మాటలు నీవెందుకు వింటున్నావు? ఇప్పుడు సాక్షాత్తు నువ్వు దొరికిపోయినావు, అయినా కూడా నేను చంపను. నాలో ఏ తప్పిదం లేదు. చాలామంది పక్కన ప్రోత్సహిస్తున్నారు చంపమని. చంపు, దొరికాడు చంపు. కానీ చంపలేదు ఆయన. అభిషేకించిన వారిని ముట్టుటకు దావీదు సాహసం చేయలేదండి. అది అభిషేకంకున్న విలువ. సరే ముగిద్దాం మన జీవితంలో. కాబట్టి ఈరోజు మన అంశం ఏంటంటే లోపము లేని వారే ఉండాలి. అప్పుడు ప్రభు బలులో చేయి వేస్తే మన జీవితంలో అది ఆశీర్వాదం. అంతేగాని అదేదో ప్రసాదం అని లేదా అలవాటని మన జీవితంలో అలవాటుగా మన దాంట్లో చేయి వేస్తే అది మన జీవితంలో శాపమే కూర్చుంటుంది. ఇంకా చాలా ఉన్నాయి, కానీ సమయానుకూలంగా నేను ముగిస్తున్నాను.